రామకృష్ణకి యూరోప్లో చదువుకోవాలని ఉండేది. బహుశా అక్కడికి వెళ్ళాడేమో. బాలు, రామకృష్ణ విషయంలో నీకు నేను హెల్ప్ చేస్తాను. నీకోసమో నీల కోసమో కాదు, ప్రేమ కోసం. వాడి ప్రేమ నిజం, వాడు నిజం. అంత బాగుంటాడా? మూడేళ్ల తర్వాత అలాగే నేను చెప్పేశా. నీది పిచ్చా అమాయకత్వమా రెండూ కలిపే ప్రేమ. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఓ, తల్లావజ్జుల రామకృష్ణ. వాడిది హైదరాబాద్ బాసు. కొన్నాళ్ళు ఇక్కడున్నాడంతే. ఆ మధ్యన ఒకసారి ఫోన్ చేసి పై చదువులకి ఫారెన్ వెళ్తానన్నాడు. తర్వాత వెళ్ళాడో లేదో తెలీదు. వెళ్ళుంటాడా? వెళ్ళాలన్నాడు గాని వెళ్తానని కన్ఫర్మ్గా చెప్పలేదు. నేను మీకు ఎలా చెప్పగలను? హైదరాబాద్ అడ్రస్ ఉందండి? అడ్రస్ ఏం లేదండి, సారీ అండి. సరే, థ్యాంక్స్ అండి. బాలు, వెళ్దాం పద. బాబు, ఆ బాబు, ఫోన్ చేస్తాడన్నావుగా, నంబరివు. నంబరా? రాసుకోండి బాబు. దాదా, నంబర్ రాసుకో. దాదా రాసుకోదా? చెప్పండి, మా వాడికి చెప్పండి. 9989.
మైథిలి మై దిల్ కన్ఫర్మ్ యు ఆర్ మై క్లోరోఫార్మ్. కళ్ళు మాట్లాడితేనే తెలుసు, నీ కళ్ళు పోట్లాడతాయి, టచ్ చేయకుండానే చంపేస్తాయి. లైఫ్ అంతా నీ చూపులతో చస్తూ బ్రతకాలనుంది. ప్రేమంటే ఇంతకన్నా ఏముంటుంది? అర్జెంటుగా నీతో మాట్లాడాలనుంది. నువ్వు ఫ్రీనేనా? ఆ? ఆ? ఆ. మైథిలి, నీకు ఫోన్ వచ్చింది. మైథిలి, పానీనా? లైన్ కట్ చేయడం ఎందుకు? రిలేషన్ కట్ చేయొచ్చుగా. మైత్, ఫోన్లు కట్ చేస్తావేంటి? నీ వేర్ అబౌట్స్ నాకు తెలియద్దా? అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఉంది. యు ఆర్ మైన్. ఏం కావాలి? నేను నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆస్ట్రియా. చెప్పలేదే? చెప్పాలనిపించలేదు. సో మా అమ్మ చెప్పింది కన్ఫర్మ్ చేసుకున్నావు అనమాట. నీ గురించి నాకంటే మీ అమ్మగారికి బాగా తెలుసు కదా, అది కన్ఫర్మ్ చేసుకున్నాను. అంటే నాతో మాట్లాడవా? పానీ, కొంచెం టైం ఇవ్వచ్చు కదా. దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అండర్స్టాండ్? ఓయ్, ఇప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంట్లో నాది నన్ ఆఫ్ బిజినెసా? ఏ ఊరు మంది? మైత్, ఇది కరెక్ట్ కాదు. మా అమ్మ కరెక్ట్ కాదు. ఏది కరెక్టో తెలుసుకోవటానికి నాకు టైం కావాలి పానీ. ఎందుకంటే ఆడదాన్ని, అనాథని. నాకు బంధాలు కావాలి. అట్ ద సేమ్ టైం అవి సంకెళ్ళు కాకూడదు. ఎంత టైం కావాలి? నాకెలా తెలుస్తుంది? ప్రాజెక్ట్ వర్క్ అయితే చెప్పగలను, ఇది లైఫ్ చెప్పలేను పానీ. ఈ మను ఎవడు? ఎవరు? ఓ, నిన్న ఆస్ట్రియాలో కలిసాడే. ఓ, వాడు. ఎవడు? ఎందుకు మన ఇద్దరికి బ్రేకప్ అంటాడేంటి? అన్నాడేమో. అయితే నిన్ను డిస్టర్బ్ చేశాడా? నువ్వు డిస్టర్బ్ చేసావు కదా. మనసుల్ని డిస్టర్బ్ చేయటమే మగాళ్ల పని. మైత్, దేనికి టైం తీసుకోవడం నాకు ఇష్టం లేదు.
కానీ లైఫ్ అంతా ఉండే రిలేషన్ కోసం కాస్త టైం తీసుకుంటే తప్పు కాదు. లేట్ చేయకు. బాయ్. మై దిల్. నువ్వేంటిక్కడా? మా ఇల్లు ఇదే. ఇక్కడ నా ఇల్లు, ఇక్కడ నా దిల్లు. Yay! ఏం చేస్తున్నావే? ముగ్గులేస్తున్నా. ఆ వెయ్యాల్సింది వాకిట్లో, పడకింట్లో కాదు. ఊసిపోట్లేదయ్యా, ఏం చేయను? నీలంకే కాస్త కబుర్లు చెప్పొచ్చుగా. ఇప్పటిదాకా చేసింది అదే. సర్లే, నువ్వు ముగ్గులేసుకో. ఓ పని చేయవే, ఆ పుస్తకం పక్కన పెట్టు. పక్కన పెట్టి ఏం చేయాలి? కొంచెం ఏళ్ళు లాగవమ్మా. నాకిదొక్కటే పని, మరి నువ్వే లాక్కో. లాగుతావా లేదా? లాగు. దౌర్జన్యం చేస్తావేంటి? లాగో. సర్లే. ఇవి కాదు, కాళ్ళు. ఓ కాళ్ళిటి. ఇంత గట్టిగా లాగుతున్నా నెప్పెట్టట్లేదా? ఏంటి గట్టిగా లాగుతున్నావా? సరేలే, నీకెలా అనిపిస్తే అలా లాగు. ఆహా, ఇలా లాగాలి. ఇదిగో, పెళ్లి కాకముందు నేను ప్రేమించానని చెప్తే ఎందుకు కొట్టావు? కొట్రా, ఇప్పుడు ప్రేమించు, ఎవడొద్దంటాడు? అదొక్కటే తక్కువ, పోయి పోయి నిన్నే ప్రేమించాలి. అదేంటే, ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదా? మొగుణ్ణి కాదా? నేను కూడా నీ పెళ్ళానే కదా, కొత్తగా ప్రేమించేదేముంది? ఆహా, అయితే రోడ్డు మీదకి వెళ్ళవే, ఎవడన్నా తగులుతాడు. అంత లేదు, కొట్టానంటే చూడు. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? నా పెళ్ళంలా. అది కాదయ్యా, సినిమాలో చూపిస్తారే అలా పెళ్లికి ముందు ఒక వారం 10 రోజులు ప్రేమించుకుంటే చాలా బాగుండేది కదా. అది సినిమాల్లో చెల్లుద్దే, మనూల్లో చెల్లదు. అదే ఎందుకు అని. ఇక్కడ ఇంతవరకు అలా జరగలేదే. మన మామూలమ్మ లేదు, వయసులో ఉన్నప్పుడు ఎవరినో ప్రేమించిందంట, ఆడితో పెళ్లి జరగలేదు. అందుకే ఈవిడ కూడా పెళ్లి చేసుకోలేదు. పాపం చేసుకోకూడదనుకుందేమో. కాదే, చేసుకోవద్దని ఊరే చెప్పిందంట. అది పద్ధతే. అదేం పద్ధతయ్యా? ఏమో, ఎల్లు ఆమెనే అడుగు. అయినా ఎవరిలని ఇప్పుడు నీకెందుకే? అదేంటయ్యా, తెలుసుకోవద్దా?
తెలుసుకుంది చాలే, వచ్చి పడుకో. ఏదో అడగాలనుకున్నట్టున్నావు. ఏం లేదు, మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. వస్తాను. నీలా, అజ్ఞానం అంటే తెలియకపోవడం కాదు, తెలుసుకోకపోవడం. అడుగు. ఏమైనా అడగొచ్చా? నా పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తుంటే ఖచ్చితంగా అడగొచ్చు. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? ప్రేమించడం తప్ప? మీరు చేసిన తప్ప అదేగా. నీకెందుకు అడగాలనిపించింది? నా ఊరు గురించి నాకు తెలియాలి కదా. ఇక్కడే కాదమ్మా, ప్రేమించడం ఎక్కడా తప్పు కాదు. కానీ ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఖచ్చితంగా తప్పే. మనసులో ఉన్నవాడే బ్రతుకులో ఉండాలి. ఎంగిలి మనసు ఎవ్వరికీ ఇవ్వలేం కదమ్మా. పెళ్లిలో ఒకరి తల మీద ఒకరితో జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఎందుకో తెలుసా? ఆ క్షణం మనసులు కలుస్తాయని శాస్త్రం. అదే శుభలగ్నం. పెళ్లికి ముందే ఎవరికో ఇచ్చిన మనసుని ఏ శుభలగ్నం కలపలేదమ్మా. వేదమంత్రాలు అబద్ధాలవుతాయి. నీలా, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందామనుకున్నాను. జరగలేదు. అంతే. ఆనాటి పంచాయతీ ఇక నేను పెళ్లి చేసుకోకూడదని తీర్పిచ్చింది. నాకు అదే న్యాయం అనిపించింది. ప్రేమించిన వాడే భర్త కావాలి. ఎవర్నీ ప్రేమించని వాళ్లకే పెళ్లి కావాలి. ఇది కట్టుబాటు కాదు, ధర్మం. నీలా, నువ్వెవర్నైనా ప్రేమించావా? తులసి, వెళ్దాంరా. తన కోసం ఏమన్నా చేస్తావా? తులసి, చెప్పండి ఆంటీ, ఏం చేయమంటారు? ట్రై చేయి.